తమిళంలో ఇటీవల విడుదలైన ఒక సినిమా గురించి ఇతర భాషా ప్రేక్షకులు సైతం ఎక్కువగా మాట్లాడుకున్నారు. అంతగా వారిని ప్రభావితం చేసిన ఆ సినిమా పేరే టూరిస్ట్ ఫ్యామిలీ. 10 కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూలను రాబట్టడం అనేది ఒక రికార్డ్ అనే చెప్పొచ్చు. మరి ఈ టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ ఇప్పుడు మనకు జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది, మన తెలుగులో కూడా ఉంది. మరి ఈ టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక స్టోరీ విషయానికి వస్తే ధర్మదాస్, శశికుమార్, వాసంతి, సిమ్రాన్ భార్య భర్తలు వీరిద్దరు. వారి సంతానమే నీతూషాన్, మురళి. ఈ ఫ్యామిలీ శ్రీలంక నుంచి భారత్ కు అక్రమంగా వస్తుంది. ఒక పోలీస్ టీమ్ కు దొరికిపోయినా తెలివిగా తప్పించుకుంటారు. వాసంతి అన్నయ్య ప్రకాష్, యోగిబాబు వాళ్ళు ఇక్కడ ఉండటానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాడు. తాము శ్రీలంక నుంచి వచ్చిన విషయాన్ని రహస్యంగా ఉంచుతారు. తాము కేరళ నుంచి వచ్చినట్టుగా చెబుతూ ఆ కాలనీలోని వాళ్ళను నమ్మిస్తుంటారు. అయితే వాళ్ళు తమకు తెలియకుండానే ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో అద్దెకు దిగుతారు. అప్పటి నుంచి వాళ్ళు ఆ ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూనే బ్రతుకుతుంటారు. ఇదిలా ఉండగా సిటీలో జరిగిన ఒక బాంబు బ్లాస్ట్ పోలీసులకు తలనొప్పిగా మారుతుంది. అక్రమంగా చొరబడిన శరణార్థులే అందుకు కారణమని వాళ్ళు భావిస్తారు. ఆ దిశగానే వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటారు పోలీసులు. సిటీలోకి ప్రవేశిస్తూ తమకు దొరికిపోయిన ధర్మదాస్ ఫ్యామిలీపై ఆ పోలీస్ కి అనుమానం వస్తుంది. మరి దాంతో ఆ విషయాన్ని పై అధికారికి చెప్తాడు ఆ పోలీస్ ఆఫీసరు. మరి అప్పుడు ఏం జరుగుతుంది, ఆ తర్వాత ఏమవుతుంది అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే ఈ టూరిస్ట్ ఫ్యామిలీ మనం చూడాల్సి. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే అన్ని బంధాలను టచ్ చేస్తూ సున్నితమైన హాస్యాన్ని, బరువైన భావోద్వేగాలను ఆవిష్కరించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి తప్పకుండా కనెక్ట్ కాబట్టి ఇంతవరకు ఎవరైనా చూడకుంటే తప్పకుండా ఒకసారి చూడండి. మరి ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్లో ఇలాంటి ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే మరి అలాంటి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే టూరిస్ట్ ఫ్యామిలీ ఓ సాదా సీదా టైటిల్, క్రేజీ కాంబినేషన్ కూడా కాదు, పెద్ద పేరున్న డైరెక్టర్ నుంచి వచ్చిన కంటెంట్ కూడా కాదు. అయినా ఈ సినిమాను సెలబ్రిటీలు సైతం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అలాంటి ఈ తమిళ సినిమా ఓటీటీకి రావడానికి చాలా సమయం పడుతుందని అనుకున్నారు, కానీ జల్దీనే వచ్చేసింది. తోటి వారితో మాట్లాడితే మన గొప్పతనం తగ్గిపోతుంది. ముందుగా అవతలి వారు పలకరిస్తేనే మనం పలకరించాలి. ఇంటికి వచ్చిన వారితో ప్రేమగా మాట్లాడకుండా ఎక్కడో ఉన్న వారితో ఫోన్లో బిజీగా ఇరుకైన మనుషుల మధ్య బ్రతుకుతున్న రోజులివి. పక్కింటి వాడు ఎలా పోతే మనకేంటి అనుకునే మనుషులలో మార్పు తెచ్చే కథే ఇది. బ్రతకడం కోసం వచ్చి ఎలా బ్రతకాలో నేర్పిన ఒక ఫ్యామిలీ కథే. వినడానికి ఇది చాలా సింపుల్ లైన్, కానీ దానిని తెరపైకి తీసుకొచ్చిన విధానం ప్రతి ఒక్కరికి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. భార్య భర్తలు, తండ్రి కూతుళ్ళు, తండ్రి కొడుకులు, ప్రేమికులు, యజమాని, పనివాడు, ఇలా దర్శకుడు అన్ని వైపుల నుంచి ఈ కథను మానవీయ కోణంలో ఆవిష్కరించింది. ప్రతి పాత్ర మనల్ని ప్రశ్నిస్తున్నట్టుగానే ఉంటుంది, ఆలోచింపజేస్తూ ఉంటుంది, ఎలా నడుచుకోవాలో ఎలా గెలుచుకోవాలో చెబుతుంది. ఈ కథ తెరపై కాకుండా మన కాలనీలోనే మన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇది మన కథ, మన చుట్టూ ఉండే మనుషుల కథగా కనిపిస్తుంది. అందువల్లనేమో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కనెక్ట్ అవుతుంది. మన అనూహ్యమైన మలుపులు, భయంకరమైన బ్యాంగులు లేకుండా సహజత్వంతో సాగిపోతుంది. ఆ సహజత్వమే ఈ కథకు ప్రధానమైన బలం అని కూడా చెప్పారు. ప్రధానమైన పాత్రలు పోషించిన ఆర్టిస్టులంతా ఈ కథను ప్రేక్షకులకు మరింత చెరువుగా తీసుకుని వెళ్ళిర్రు. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ ఈ కథకు కావలసినంత సపోర్ట్ చేసినాయి. ఇలా అన్ని వైపుల నుంచి అన్ని కుదిరిన ఈ కథ సహాయం చేసిన వారిని సైతం అనుమానించే సమాజాన్ని ఆలోచనలో పడేస్తుంది. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే జీవితం అంటే గొప్పగా బ్రతకడం కాదు, నలుగురితో కలిసి బ్రతకడం, నవ్వుతూ బ్రతకడం అనే పాఠం నేర్పుతుంది. మంచితనం మనలో ఉండాలి, మంచి మనుషులు మనతో ఉండాలి అనే సందేశాన్ని అందించిన సినిమా ఇది. సో తప్పకుండా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఇది టూరిస్ట్ ఫ్యామిలీ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.